కేంద్రంలో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేటువంటి ధర్మసార్ మండలంలోని అన్ని గ్రామాల అధ్యక్షులకు, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వస్తానన్న, ఇప్పుడు బయలుదేరిన జెండాది ఉంటే ప్రతి ఒక్కరికి పేరు పేరున మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన నమస్కారం తెలియజేసుకుంటూ, ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మలిదశ ఉద్యమంలో 2011లో ఆనాటి రాజకీయ పార్టీల చిత్తశుద్ధిని శంకించిన విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు, సంపన్న వర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చి నాయకత్వాన్ని, ఉద్యమాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఆయా వర్గాల ప్రజలు జేఏసీలుగా ఏర్పడి విద్యార్థి జేఏసీ అని, ఉద్యోగ జేఏసీ అని, రాజకీయ జేఏసీ అని, మహిళా జేఏసీ, ఈ రకంగా ఉద్యమాన్ని తమ చేతుల్లోకి తీసుకొని అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసము చిత్తశుద్ధితో పోరాడిన సందర్భంలో ప్రతి ఒక్కరూ రోడ్లపైకి వచ్చి, సంపన్న వర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చి సకల జనుల సమ్మెతోటి ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాడు ఉద్యమ సమయంలో ఇటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుకున్న విద్యార్థులు ఎలాగైనా ఈసారి ఈ మలిదశ ఉద్యమంలో రాష్ట్రాన్ని సాధించుకోవాలని చెప్పేసి ఒక అడుగు ముందుకేసి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా బలిదానాలు ఇవ్వడం జరిగింది. అట్లా దాదాపు 1200 మంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం బలిదానాలు చేసుకున్న సందర్భంలో ఆనాడు మన తల్లి, తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లయినా మనం ఏర్పాటు చేయాలి, లేకపోతే ఇక్కడ యువకులు, విద్యార్థులు బిడ్డల్లా రాలిపోతామని చెప్పేసి ఇటు కనుక తెలంగాణ రాష్ట్రాన్ని కనుక ఏర్పాటు చేస్తే అటు ఆంధ్రలో కానీ, రాయలసీమలో కానీ కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని ఒక సర్వే ఉన్నప్పటికీ కూడా రాజకీయ సమీకరణలకు అతీతంగా రాజకీయాలను పక్కకు పెట్టి ఇక్కడ కేవలం తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల బలిదానాలను ఆపడం కోసం ఆమె ఏకపక్ష నిర్ణయం తీసుకొని ఇక్కడ మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా పార్లమెంటు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి చేసి పార్లమెంటు తీర్మానం ద్వారా మనమైతే ఏదైతే ఆనాటి 10 జిల్లాల తెలంగాణను హైదరాబాద్ రాజధానికి ఏ రకంగా మనం కోరుకున్నామో మన తెలంగాణ ప్రజల ఆకాంక్షను తూచా తప్పకుండా అమలు చేసి మనకు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారికి మనం తెలంగాణ యావత్ ప్రజానికం ఆమెకు కట్టుబడి, రుణపడి ఆమె ఉన్నంతకాలం మనము ఆమె కృతజ్ఞత చెప్పుకునే విధంగా మనం తెలంగాణ ప్రజలందరము ఆమె ఫోటోను మన ఇళ్లలో పెట్టుకొని పూజించే రకంగా మనకు దీర్ఘకాలంలో మన భవిష్యత్ తరాలకు కూడా తెలంగాణ ఫలాలు అందించే విధంగా ఆమెకు మనం రుణపడి ఆమెకు కొనియాడే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి మనందరం కూడా సోనియా గాంధీకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ.